ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. 65 శ్లోకాల వరకు మనం నామార్థాలు గ్రహించే ప్రయత్నం చేశాం కదండి. ఇవాళ 66 నుండి చూద్దాం. 66 శ్లోకం చూసినట్లయితే, స్వక్ష స్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ. ఇందులో నామాలను మనం గమనించినట్లయితే స్వక్ష, స్వంగ, శతానంద, నంది, జ్యోతిర్గణేశ్వర, విజితాత్మ, విధేయాత్మ, సత్కీర్తి, ఛిన్న సంశయ. ఇవి ఈ శ్లోకంలో మనకు కనిపించేటువంటి నామాలు. కాబట్టి ఇందులో ఉన్న కొన్ని నామాలు కూడా మనం ముందు ఏదైతే శ్రీత్వంతో కూడినటువంటి ఆ శ్రీ సమేతమైనటువంటి నారాయణుని యొక్క వైభవాన్ని రకరకాల నామాల్లో ఎలా అయితే అర్థం చేసుకున్నామో, శ్రీదహ, శ్రీశః, వారి యొక్క అన్యోన్యతను చూపించే విధంగా కొన్ని నామాలు ఎలాంటి అర్థాలను తెలిపాయో అవే కొనసాగిస్తూ ఇంకా 2-3 కొన్ని అర్థాలు కూడా మనం లక్ష్మీ నారాయణ సమేత ఐక్యత్వాన్ని గ్రహించే విధంగా ప్రయత్నం చేద్దాం. వాటితో పాటు మరి వేరే అర్థాలు కూడా చూద్దాం. మొదటి అర్థాన్ని చూసినట్లయితే మొదటి నామం స్వక్ష, స్వ, సు అక్ష, సు, సుందరమైనటువంటి శోభాయమానమైనటువంటి కన్నులు కలవాడు. సో ఆయన ఆ తల్లితో కలిసి ఉన్న తత్వాన్ని గ్రహిస్తూ వద్దాం అనుకున్నాం కాబట్టి అటువంటి భావననే మనం తీసుకున్నట్లయితే ఎంతో అందమైన సుందరమైన తామర పువ్వుల్లాంటి కన్నులు కలవాడు. మనకి పుండరీకాక్ష ఇలా చాలాసార్లు వచ్చినాయి కదండి. కాబట్టి ఆయన కనుల సంపదని అంత చక్కగా అక్కడ పోల్చారు. తర్వాత ఆ తల్లి సమేతంగా చెప్పుకునేటప్పుడు ఎటువంటి వర్ణన ఇచ్చారు అనంటే, తల్లిని చూస్తూ ఆయనని చూస్తూ ఆవిడ ఉండడం వల్లట ఇద్దరి కళ్ళ చివర్లలో రంగులు మారాయట. ఆవిడ కంటి చివరలో నలుపు కనిపిస్తుందట, ఆయన కంటి చివరలో ఎరుపు కనిపిస్తుందట. అంటే వారి దృష్టి ఎల్లవేళలా వారి భాగస్వామి పైనే ఉన్నది. అంటే ఆ తల్లి సదా ఆయన యందే దృష్టి సారించడం వల్ల ఆయన వర్ణం ఆవిడ కంటి దాకా వచ్చింది అని, ఆవిడనే చూస్తుండడం వల్ల అరుణవర్ణంలోనే కదా అమ్మవారిని ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం. ఆ అరుణవర్ణం ఆయన కంటి వరకు కూడా తాకిందట. అంతగా ఒకరిని ఒకరు ఆస్వాదిస్తూ ఉన్నారు అనే అర్థాన్ని వారిద్దరి సమేతంగా అర్థం చేసుకోవడానికి చెప్పారనమాట. వారి యొక్క అన్యోన్యతను అర్థం చేసుకోవడానికి. ఆ విధంగా అటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ తల్లిని చూసేటువంటి కనులు కూడా అంతే అందంగా ఉన్నాయి అని అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అది కాకుండా మనం ప్రకృతి పరంగా సృష్టి పరంగా చూసుకుంటే, సృష్టి అంతటా ఉండే ఆయన రాధారూఢుడై సూర్యనారాయణ స్వరూపముగా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ సంచరించే సమయంలో అన్నింటి వైపు తన దృష్టి సారిస్తాడు అని చెప్పే విధంగా కూడా ఈ నామానికి మరొక అర్థం చెప్పారండి. మరి అందువల్లే కదా సూర్యకిరణాలు ప్రసరించని స్థానం ఉందా? గుబురుగా ఉన్నటువంటి కారడవిలోకి, చిట్టడవిలోకి కూడా సూర్యకిరణాలు ప్రవేశించగలుగుతాయి కదా. ఆ విధంగా ఎక్కడికైనా చొచ్చుకుపోగలిగినటువంటి దృష్టి కలిగిన కనుల సంపద ఉన్నవాడు అన్న అర్థంలో స్వక్ష అన్న నామాన్ని చెప్తున్నారు. తర్వాత అదే విధంగా స్వంగ, ఇది కూడా అంతే, సుందరమైన లేదా చక్కటి అంగ సౌష్ఠవం కలిగిన వాడు. మరి అమ్మతో ఉన్న ఆయనకి వంక ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా, లోటు ఎక్కడ ఉండదు కదా. ఆవిడ సౌందర్యానికి సరి సమానంగానే ఉండేటట్లు ఆయన కూడా సుందరాంగుడై ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క సర్వ అవయవములు కూడా ఎంతో అందముగా, శుభప్రదముగా, మంగళకరముగా ఉన్నాయని, అవే మోక్షప్రదాయకములు, భాగ్యదాయకములు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి అటువంటి శోభనమైనటువంటి అంగములు, సుందరమైనటువంటి అంగములు కలిగిన వాడు అని ఒక అర్థం.
అమ్మవారి గురించి చెప్పినప్పుడు మరి నిన్న మనం చెప్పుకున్నాం కదా, క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన తల్లి అంతమందిలోనూ ఆయననే ఎంచుకొని ఆయననే వరించింది అని. మరి అంతటి సౌందర్యవంతుడు కాబట్టి ఆయనని చూసి ఆవిడ కూడా మోహించి ఆయనే కావాలని తీసుకుందట. అంతటి సుందరమైన శరీరం కలవాడు, అందువల్లనే ఆవిడ కూడా వరించింది అన్న ఉద్దేశంలో కూడా చెబుతున్నారు. అలాగే మనం ముందు అర్థం స్వక్ష అన్నప్పుడు అంతటా చలిస్తూ ఉన్నటువంటి, గమిస్తూ ఉన్నటువంటి స్వామి దృష్టి కూడా అన్ని వైపులా ప్రసరిస్తుంది అని చెప్పాం. కాబట్టి అలాంటి అర్థాన్నే తీసుకొని ఇక్కడ కూడా మనం అందంగా కదలి వస్తున్న సుందర స్వరూపముగా, ఆయన కదలికల్లో ప్రతి అవయవంలో వచ్చేటువంటి మార్పు ఎంతో శోభాయమానంగా ఉంది అని చెప్పే ఉద్దేశం అన్నమాట. కాబట్టి అటువంటి అంగసౌష్ఠవం కలిగిన వాడు అన్న ఉద్దేశంలో స్వంగ అని చెప్పుకోవచ్చు అంట. ఎందుకంటే ఆయన దృష్టి ప్రకృతి కోసమే, ఆయన శరీరం అంతా ప్రకృతిమయమే కాబట్టి మరి ప్రకృతిలో ఉన్న అందాలన్నీ కూడా ఆయన శరీరంలో కూడా కనిపిస్తాయి కదా, ఆ విధంగా అన్నమాట. తర్వాత శతానంద, తల్లి తోడున్న వాళ్ళకి ఆనందానికి లోటు ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి ఏ విషయంలోనూ లోటు లేదు కాబట్టి సకల ఐశ్వర్య సంపదలన్నీ ఉన్నవాడు ఎంత ఆనందపడతాడో అంతకు మించి ఆ ఐశ్వర్యాలన్నీ కోకొల్లలుగా అనంతముగా కలిగిన వాడు కాబట్టి, అనంత ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి, అనంత శ్రీ లోలుడు కాబట్టి, శ్రీ అన్నానండి, స్త్రీ కాదు, శ్రీ అన్నప్పుడు లక్ష్మీ నాయకుడై లేదా లక్ష్మీనాథుడే ఉన్నవాడు కాబట్టి ఆయనని శతానంద అని పిలుచుకోవడంలో తప్పు లేదు కదా. అనంతమైన ఆనంద స్వరూపుడు. శత అన్నప్పుడు శత, సహస్ర ఇవన్నీ కూడా పోలిక కోసం వాడేవే తప్ప ఆ సంఖ్యకే పరిమితం కాదు అనేది మనం ఎప్పుడు గమనిస్తున్న విషయం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. కాబట్టి ఇక్కడ కూడా అంతే, శత అన్నప్పుడు అనంతమైనటువంటి ఆనంద స్థితిని తెలిపే పదం అన్నమాట అది. కాబట్టి అటువంటి ఆనందమయ రూపంగా పరమాత్మని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వారి ఇరువురి యొక్క అనురాగం అంటే ఆవిడతో ఉన్నంతకాలం ఆయనకి బాధ అనేదే ఉండదు అనేది. ఆవిడతో ఉండకుండా ఎప్పుడు ఉంటాడంటే అది ఎప్పుడు జరగదు. అందుకే ఎప్పుడు కూడా శతానందం అంటే అనంతమైనది, శాశ్వతానందమైనది కలిగి ఉన్నవాడు ఆయనే అని చెప్పే ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఈ ఆనందము అని అన్నప్పుడు ఆనందము పరిస్థితులను బట్టి, ఆ విషయ వస్తువులను బట్టి, అనుభవించే వారిని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు సృష్టిలో పశుపక్షాదులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మనం ఉన్నాము. ఎవరి ఆనంద స్థితి వారికే ఉంటుంది. వేటి యొక్క ఆనంద స్థితి, ఎవరి సంతోషం వారిదే. ఎవరికి ఏ పరిస్థితుల్లో ఎప్పుడు సంతోషం వస్తుందనేది పక్కన వారికి కూడా అదే ఉండవలసిన అవసరం లేదు. సముద్రచార జీవులకు ఒక రకమైన ఆనందం, వేటాడే జంతువులకి వాటి యొక్క వేట దొరికితే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ప్రకృతిని చూసే మనలాంటి మనుష్యులకి ప్రకృతిలో కనిపించేటువంటి అందాల వల్ల ఆనందం కలుగుతుంది. వాటిలో వచ్చే మార్పులని ఆస్వాదించగలిగేటువంటి ఆనందానుభూతిని పొందే అవకాశం కూడా మానవాళికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆనందములన్నీ కూడా వేరువేరుగా విభిన్నంగా ఉంటాయి అని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా వారి వారి స్థాయిలో వారికి ఆనందాన్ని చాలా ఎక్కువగా కలిగించవచ్చు కాక, బట్ ఏవి కూడా శాశ్వతమైనవి కాదు కదా. వీటికంటే ఉన్నతమైన ఆనందమయ స్థితిలో ఉన్న పరమాత్ముడు శాశ్వతానందుడు, శతానందుడు అని చెప్పబడతాడు. అదేవిధంగా వీటన్నింటి నుంచి, సంసార మాయామోహములన్నింటి నుండి విముక్తుడైన వాడికి కూడా కలిగే బ్రహ్మానందమయం, జ్ఞానపూరితమైనటువంటి బ్రహ్మానందమయ స్థితి ఏదైతే ఉందో అది కూడా వేటికి ఆ ఆనందానికి కూడా ఈ ఆనందాలేవి, ఈ భౌతిక ఆనందాలేవి కూడా సరిసాటిగా ఉండగలిగినవి కావు. అంతటి గొప్ప ఆనందమయ స్థితి అక్కడ మాత్రమే పొందగలుగుతాము, వారికి మాత్రమే అది సాధ్యపడుతుంది అనే మరొక అర్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి ఒక జీవి యొక్క స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి వాటి యొక్క ఆనందం అనేది ఎలా మారిపోతుందో. ఇప్పుడు సముద్రంలో జలచరాలు ఉన్నాయండి, అవి భూమి మీదకి వస్తే మనుగడ ఉంటుందా వాటికి? కాబట్టి అవి ఆ నీటిని దాటి బయటికి వస్తే చాలా వాటికి కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈత రాని వాడు నీళ్లలో కొట్టుకుపోయేటప్పుడు ఎంత బాధగా ఉంటుంది. వాడు నేల మీద చక్కగా నడవగలడు, వాడికి అక్కడంతా ఆనందమే. కానీ నీటిలో కొట్టుకోనే పోయేటప్పుడు వచ్చే సమస్య అది చాలా కష్టతరంగా ఉంటుంది. అదేవిధంగా
ఏమంటారు, చెట్లకు స్పర్శ మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుందటండి. వాటికి ఆ సెన్స్ తప్ప మరొకటి లేదు. అలాగే చిన్న చిన్న క్రిమికీటకాలకు చూసుకున్నట్లయితే స్పర్శ, రుచి, ఇవి 2 లక్షణాల వల్ల ఆనందం కలుగుతుందట. ఇలా ఒక్కొక్క జీవి స్థాయి మారే కొద్దీ కూడా అవి ఆనందాన్ని పొందే స్థితిలు కూడా మారిపోతూ ఉంటాయట. అది మరి మనుషుల దగ్గరకు వచ్చేసరికి స్పర్శ ద్వారాను, రుచి ద్వారాను, వాసన ద్వారా, రూపం ద్వారాను, శబ్దం ద్వారాను, భావన ద్వారాను ఇన్ని విధాలుగా ఆనందానుభూతిని పొందే అవకాశం ఒక మనుషునికి మాత్రమే ఉంది. కానీ ఇన్ని ఆనందాల్లో ఐహిక సుఖాలను మాత్రమే వెతుక్కుంటూ అసలైన శాశ్వతానందాన్ని వెతికే ప్రయత్నాన్ని మనం మర్చిపోతున్నాము. కాబట్టి అటువంటి ఆత్మానందమయ స్థితికి చేరినట్లయితే ఆ పరమాత్మునిలాగే శతానంద స్వరూపులుగా సాధకులందరూ కూడా ఉండబడతారు అనేది ఆ శతానంద అన్న శబ్దం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి శతానంద అంటే కోకొల్లలుగా ఆనందానుభూతులు కలిగిన వాడు శతానంద అయితే, అలా ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయననే మరొక విధంగా నందిహి. నంది అంటే ఆనంద స్వరూపం అట, ఆనంద నిధి. మనం ఆ పరమశివుడి నామాన్ని శివ అని ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. ఆయన వాహనంగానే ఉండే నందీశ్వరుడి నామాన్ని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నంది అంటే సదా ఎల్లవేళలా ఆనందమయ స్థితి ఏదైతే ఉంటుందో దానిని నంది అని చెప్పాలట. అందుకనే మనకు అమ్మవారి నామాలు, లలితమ్మవారి నామాలు చూసినప్పుడు కూడా నందిని, నందిత, ప్రమోదిని ఇలాంటి అర్థాలు చాలా చోట్ల చూసాం, ఇలాంటి నామాలు. కాబట్టి ఒక ఆనంద నిధి ఏదైతే ఉందో అది ఆయనైతే, అందువల్ల ఆయనని నంది అని, నందిహి అని పిలవచ్చట. కాబట్టి ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడూ కూడా లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. కాబట్టి లక్ష్మీ స్వరూపం అంటే ఏమిటి? సకల ఐశ్వర్యములకు ప్రతిరూపముగానే ఆవిడకి సకల ఐశ్వర్యములకు నాయకురాలుగా ఆవిడని చెప్పుకున్నప్పుడు, మరి ఎటువంటి ఐశ్వర్యములైనా ఆయనవే అయినప్పుడు ఆయనకి ఇంకా లేనిదనేది ఏముంది, లోటు అనేది ఏముంది? లేదు. కాబట్టే ఎప్పుడూ కూడా శతానందుడుగా ఉన్నాడు. అలా శతానందుడుగా ఉన్న పరమాత్మని నందిహి అని కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని కాలాలలోనూ ఆనందపూరితమైనటువంటి స్థితిని, పరమాత్మ యొక్క స్థితిని, పరమానంద స్వరూపాన్ని ఇక్కడ మనం నంది అన్న నామంలో తెలుసుకుంటున్నాము. అదేవిధంగా అటువంటి ఆనందాన్ని తన నిజ భక్తులకు కూడా, దేవతలు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైతే స్వచ్ఛమైన సత్యమైన సాధకులు ఉన్నారో వారికి కూడా అటువంటి శాశ్వత ఆనందాన్ని, సచ్చిదానందాన్ని ప్రసాదించగలిగేవాడు అన్న అర్థంలో కూడా నంది అన్న నామాన్ని మనం చూడొచ్చట. కాబట్టి నందిహి అంటే ఆ శాశ్వత ఆనందమయ స్థితి, దానినే తన భక్తులకు కూడా ప్రసాదించగలిగేవాడు అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణములకు ఈశ్వరుడు అంటే ప్రభువు లేదా నాయకుడు అయినటువంటి వాడు. ఈ జ్యోతిర్గణములు అంటే ఏవి అంటే 2 రకాలుగా చెప్పారండి. జ్యోతి అంటే వెలుగు, తేజస్సు, ప్రకాశం ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటినే జ్యోతిర్గణములు అని అంటారనుకుంటే, మనందరికీ ఈ ప్రకృతిలో కనిపించేటువంటి సూర్యచంద్రాదులు నిత్య జ్యోతి స్వరూపులు కదండి. ఎప్పుడూ తేజోమానంగానే ఉంటారు, వాళ్ళు వెలుగుతూనే ఉంటారు. కాబట్టి అటువంటి గణములందరికీ కూడా వారి తేజస్సుకు కారణమైన వాడిగా, వారి ప్రభువుగా చెప్పబడేవాడే పరమేశ్వరుడు అని ఆ జ్యోతిర్గణములకు, అటువంటి జ్యోతిర్గణములకు అంటే నిత్య తేజోమయమైనటువంటి జ్యోతిర్గణములకు కూడా ఆ జ్యోతిని ప్రసాదించే ప్రకాశమూర్తిగా మనం జ్యోతిర్గణేశ్వర అన్న నామంలో ఒక అర్థాన్ని తెలుసుకోవచ్చట. అదేవిధంగా నిత్య సూర్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా జ్యోతి స్వరూపులుగా చెప్పబడతారట. అటువంటి వారిని కూడా ప్రభు ఈయనయే ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ నిత్య సూర్యులు ఎవరు అనంటే మరెవరో కాదు, ఆయన పరివారంగా ఉన్నటువంటి ఆదిశేషు, విశ్వక్సేనుడు, ఆయన పరివారంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ, వీళ్ళందరినీ కలుపుకొనే జ్యోతిర్గణములు అని చెప్పవచ్చట. ఎందుకంటే జ్ఞానం ఎవరికైతే సొత్తు అవుతుందో అటువంటి వారు మాత్రమే ఈ తేజస్సును కోరి ఆ పరమాత్మ చెంతకు చేరాలనుకుంటారు. కాబట్టి ఆయన వద్దకు చేరిన వారందరూ జ్ఞాన స్వరూపులే అయి ఉంటారు. కాబట్టి ఆయన పరివారంగా ఉన్న వారందరూ కూడా ఉన్న వారి యొక్క జ్ఞానమయ తేజస్సుని ప్రకాశింపజేస్తూ వారు కూడా జ్యోతిర్గణములుగా చెప్పబడుతున్నారు అని చెబుతూ, అటువంటి జ్యోతిర్గణములకు కూడా ప్రభువుగా ఉన్నవాడు, మరి మోక్షాన్ని ప్రసాదించిన తరువాత వారిని తన వద్దకే చేర్చుకుంటున్నాడు అనే కదా తెలుసుకుంటున్నాం. మరి తన వద్దకు చేరుకున్న వారే ఆయన పరివారంలో భాగంగా
వేరువేరు నామాలతో పిలువబడుతున్నారు అనుకుంటే వారి యొక్క తేజస్సుకు కూడా కారణమైన వాడు అన్న అర్థంలో, దానికి కూడా దానిని నియంత్రించేవాడు అన్న అర్థంలో ఇక్కడ మనం జ్యోతిర్గణేశ్వర అన్న నామాన్ని చూడొచ్చన్నమాట. కాబట్టి నిత్య తేజస్వరూపాలైనటువంటి అగ్ని, సూర్య, చంద్ర తేజస్సులకు కూడా కారణమైన వాడు. అదేవిధంగా ఆయన యొక్క తేజస్సు వెలుగు ఎంతటిదంటే చూపు లేని వారికి వెలుగు ఉన్నా లేకపోయినా ఒకటే కదండి. వారి యొక్క భాగ్యం వల్ల వారు దేన్నైనా సరే ఒకే స్థితిలోనే అనుభవించగలుగుతారు. వారికి రెండిటి మధ్య వ్యత్యాసం ఉండదు. అదేవిధంగా అజ్ఞాన అంధకారంలో ఉన్నవాడికి కూడా ఈ భగవత్ తేజస్సు కనిపించే అవకాశం లేదట. కాబట్టి ఆ పరమాత్మ ప్రకాశాన్ని గ్రహించాలన్నా తెలుసుకోవాలన్నా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేది తెలుసుకుంటున్నాం ఈ నామం ద్వారా. ఓకే. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఉదయశ్రీ గారు మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పరా? క్లియర్ గానే ఉంది మేడం. ఓకే అండి, అయితే ఓకే. జై శ్రీకృష్ణ. తర్వాతి నామం విజితాత్మ. విజితాత్మ అంటే భక్తులకు వశమైపోయినవాడు, భక్తులచే జయింపబడినవాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చటండి. అంటే ఎవరూ గెలవలేరు, ఆయనకు ఆయనే సాటి అని ముందు నామాల్లో మనం తెలుసుకున్నాం కదా. మరి ఆయన్ని గెలవగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎవరైతే నిజభక్తులు ఉన్నారో, ఆయనని సాధించగలిగిన వారై ఉన్నారో వారు మాత్రమే ఆయనని గెలుచుకున్నారు. ఆయన వారికి అలా గెలుచుకున్న వారికి ఆయన వశమైపోయాడట. అటువంటి అర్థాన్ని ఈ విజితాత్మ అన్న నామంలో మనం తెలుసుకుంటున్నాం. భక్త సులభుడు, భక్తుల అధీనంలో ఉంటాడు, వారు చెప్పిన మాట వింటాడు, వారు అడిగినప్పుడు వస్తాడు. ఇలాంటి అర్థాలన్నీ మనం ధ్రువుడి దగ్గర నుంచి ప్రహ్లాదుడి పురాణ కథల వరకు చెప్పుకుంటూనే వచ్చాం, తెలుసుకుంటూనే వచ్చాం కదా, మహాభారత కథల్లో చూసిన. ఆ విధంగానే అటువంటి అర్థాన్ని, ఆయన యొక్క సౌశీల్యత్వాన్ని, ఎంతగా భక్తుడికి ఆయన వశమవుతున్నాడు అన్న వివరణని ఈ నామం విజితాత్మ, తర్వాత విధేయాత్మ, భక్తుడికి భగవంతుడు ఎలా విధేయుడై ఉన్నాడు అన్న అర్థాలని మనం ఈ నామాల్లో తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి అంత విధేయుడై ఉంటాడు కాబట్టే లేదా అంత విజితాత్మ అన్నప్పుడు చెప్తున్న పోలిక ఏమిటి అంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాన్ని చేపట్టననే సారథ్యత్వాన్ని వహించినటువంటి కృష్ణ పరమాత్ముడు సైతం భీష్ముడి ఆజ్ఞ మేరకు రథచక్రాన్ని సంధించటానికి బయలుదేరాడట. కాబట్టి అంటే ఆయన ముందు ఒక మాట మీద నిలబడినప్పటికీ తన భక్తుడి కోసం అవసరమైతే మాట తప్పే స్థితికి కూడా వెళ్ళగలుగుతాడు. అంతగా భక్తులకి వశమైపోయి ఉంటాడు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎవరినైనా మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏవేవో వశీకరణ శక్తులు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. భగవంతుణ్ణే వశం చేసుకోవచ్చు అని చెప్పి మన నిజమైన భక్తితో ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి భగవంతుణ్ణి వశం చేసుకోగలిగిన భక్తి ఉంటే మిగిలిన వాళ్ళు వశం అవ్వడం అనేది అంత కష్టమైన పనా చెప్పండి. అంతటి మంచితనం, మంచి గుణగణాలు మనిషిలో ఉంటే ఎవరైనా వారికి బద్ధులుగా ఉంటారు, ఎవరైనా వారి వశంలోనే ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇది భక్తి పరంగా, భక్తుల పరంగా ఒక వివరణ అనుకుంటే, భగవంతుడి పరంగా విజితాత్మ అన్న నామాన్ని ఎలా చెప్తున్నారు అని అంటే, తనని తానే వశములో ఉంచుకోగలిగిన వాడు, వేరొకరికి వశము కానివాడు అన్న ఉద్దేశంలో కూడా. రెండు చూడండి, భక్తుడికి వశం అవుతాడు అని చెప్తున్నాం, మళ్ళీ మరింకెవరికి వశం కాడని కూడా చెప్తున్నాం. కాబట్టి ఆ భక్తుడనేవి అనిపించుకునే వాడికి ఉండవలసిన లక్షణాలు ఏమై ఉండాలి? భగవంతుడితో సమానమైన లక్షణాలు ఉన్న భక్తుడై ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే తనని తానే వశంలో ఉంచుకుంటాడు అని చెప్తున్నాం. తనకి తాను వశమవుతాడు అన్నప్పుడు ఆ భక్తుడు కూడా తనతో సమానమైన వాడవుతూనే వారికి వశమవుతున్నాడు అన్నది మనం గ్రహించాలి. అందుకనే ఎంతో మంది ఆచార్యులు, గురువులు వారి వారి ఉపాసనల ద్వారా భగవంతుణ్ణి లేదా అమ్మవారిని ఉపాసన చేసుకున్నప్పుడు
వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి ఇంట వారితో పాటు నడయాడుతూ ఉండే దేవతలను చూసిన అటువంటి గొప్ప గొప్ప గురువులు, స్వాములు, మనకి ఆచార్యులు ఎంతో మంది పురాణ కథలు మనకి తెలిసి ఉన్నాయి. కాబట్టి అటువంటి భక్తులకి ఇంకా వారు ఆయన భక్తులని చెప్పుకోబడతారే తప్ప సాక్షాత్ ఆ భగవత్ స్వరూపం. అందుకనే అటువంటి గొప్ప భక్తులందరినీ మనం కూడా భగవత్ సమానంగానే ఆరాధిస్తాం. వారు అంతటి గొప్ప లక్షణాలని సంపాదించుకోగలిగారు కాబట్టి ఆ విధంగా అటువంటి భక్తులకు అంటే తన ప్రతిరూపంగా ఉండగలిగినటువంటి గొప్ప గొప్ప భక్తుల అధీనంలో ఉండేవాడు, వారి వశమైపోయి ఉండేవాడు అన్న ఉద్దేశాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు అన్నమాట. అదే ఇంకొక ఉద్దేశం ఎలా చెప్తున్నారంటే, భగవంతుడికి చేయలేనిది, ఆయనకి సాటి కానిది, ఆయన కుదరనిది, ఆయనకి కావలసినది అనేది ఇంకేమీ ఉండదు. ఆయన తీర్చుకోలేని కోరిక ఉండదు, ఆయనకి కావాలనిపించే మరొకటి ఉండదు, ఆయన దగ్గర లేదు అనిపించేది కూడా ఉండదు. అటువంటి స్థితిని ఎందుకు అంటే ఆయన పూర్తిగా తనని తన వశంలో ఉంచుకున్నవాడు కాబట్టి ఏది ఆశించడు, ఏది కోరుకోడు, ఏది కోల్పోడు. ఆశించకపోతే కోల్పోవడం కూడా ఉండదు కదండి. అంటే పొందితేనే కోల్పోవడం అనేది ఉంటుంది. పొందడం, కోల్పోవడం అన్న రెండింటి నుండి కూడా ఉన్నత స్థితికి వెళ్ళగలిగిన గొప్ప ఇది ఉంది. కాబట్టి పరమాత్ముడు వీటన్నింటికీ అతీతుడే ఉన్నాడు. కాబట్టి ఆయనని విజితాత్మ అని చెప్పవచ్చట. తర్వాత విధేయాత్మ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భక్తుల వశమయ్యాడు అంటే ఆ భక్తులకు విధేయుడై ఉన్నాడు. ఆ భక్తులకు విధేయుడై ఉన్నాడు కాబట్టే వాళ్ళకి లోబడి వాళ్ళు ఎలా చెబితే అలా ఉండగలుగుతాడట. అందువల్లనే యశోదమ్మ తాడుతో కట్టివేసినా కూడా మరు మాట్లాడకుండా అక్కడ ఆ తల్లి యొక్క ప్రేమకు విధేయుడైపోయాడు. ఆ తల్లి అనబడేటువంటి భక్తురాలి ప్రేమకు విధేయుడై ఆవిడ చెప్పినవన్నీ కూడా విన్నాడట. అదేవిధంగా ఆవిడ ఆయన్ని కోప్పడినప్పుడు మరి గోపికలందరూ వచ్చి ఆయన మీద కంప్లైంట్ చేశారు కదా, మీ పిల్లవాడితో పడలేకపోతున్నాం అమ్మా అని. ఎక్కడ అమ్మ కోప్పడుతుందో, ఎక్కడ అమ్మ అరుస్తుందో, సాక్షాత్ భగవత్ స్వరూపం కదా ఆయన. అయినా కానీ ఆవిడ భక్తికి లొంగిపోయాడు కాబట్టి సాధారణమైన పిల్లవాడిలాగానే తల్లి ఎక్కడ తిడుతుందో, తల్లి ఎక్కడ కోప్పడుతుందో, చివాట్లు పెడుతుందో అని బాధపడుతూ బొంగుమూతి పెట్టుకొని ఉన్నాడట చిన్ని కృష్ణుడు. ఆ విధంగా ఆయన భగవత్ స్వరూపమే అయినప్పటికీ మానవ జన్మనెత్తిన తరువాత తన భక్తులతో ఉన్న బంధానికి లోబడి వారికి తగ్గట్టుగా నడుచుకుంటాడు అన్న అర్థాన్ని మనం విధేయాత్మ అన్న నామంలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా అవిధేయాత్మ అని కూడా చెప్పారండి. విధేయాత్మ అని అర్థం తెలుసుకున్న వారు ఉన్నారు, అవిధేయాత్మ అని విశ్లేషించిన వారు కూడా ఉన్నారు. అవిధేయాత్మ అంటే విధి అంటే నిర్దేశించబడినటువంటి పని, కర్తవ్యం అని అనుకుంటే, అవిధేయాత్మ అంటే అటువంటివేవి లేనివాడు. అంటే ఆయన కోసం ఉండే విధి విధానాలన్నీ ఆయన ఏర్పరచుకున్నవే. ఎవరో చెబితే, ఎవరో నువ్వు ఇది ఫాలో అవ్వాలి, ఇలా ఉండాలి అని చెబితే ఉండేవాడు కాదు. ఆయనే ఏర్పరిచి ఇంత సృష్టికి విధిని నిర్ణయించినవాడు కాబట్టి తనకు మరొకరు ఆ విధిని నిర్ణయించే అవకాశం లేనివాడు కాబట్టి కూడా ఆయనని అవిధేయాత్మ అని చెప్పుకోవచ్చట. కాబట్టి ఎవరైనా ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని చెప్పాలి అంటే ఆయనకి సమానమైన వారే అయి ఉండాలి తప్ప వేరెవరి మాట ఆయన వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరమాత్మ కాబట్టి. ఆ విధంగా ఉన్నాడు కాబట్టే సారథి అని అన్నప్పుడు రథసారథిగా ఉన్నాడు అంటేనే రథాన్ని అధిరోహించిన వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి తప్ప నా సొంతంగా నాకు ఇష్టమైనట్టు నేను నడుపుతానంటే కుదరదు కదండి. కానీ తన భక్తుడు తనవాడు కాబట్టి అర్జునుడు కోసం ఆ సారథి బాధ్యతను కూడా తీసుకొని ఆయన ఎప్పుడు ఎలా చెబితే అలా యుద్ధరంగంలో ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్లడం, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపడం. మనకి భగవద్గీత శ్లోకం సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత, ఇక్కడ ఆపు రథాన్ని అని అంటే అక్కడే ఆపడం. అలాంటి పనులన్నీ కూడా చేశాడు అంటే అంతగా తన భక్తులకి విధేయుడై ఉంటాడు. తన ఇచ్చిన మాటకి కట్టుబడి తన వాళ్ళ కోసం తన అంత విధేయతను చూపిస్తూ ఉంటాడు అనేది మనం ఇలాంటి
భావాల నుంచి, అర్థాల నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత నామం సత్ కీర్తి. ఆయన యొక్క కీర్తి సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అనేది సత్ కీర్తి అన్న శబ్దంలో తెలిసిపోతుంది. మరి ఇంత భక్తులకు వశమైపోయి ఉన్నాడని ముందర్థాల్లో చెప్పుకున్నాం కదా, మరి అంత వశమైన వాడి గొప్పతనాన్ని, కీర్తిని చెప్పతరమా మనం? ఎంతటి ఆయన గుణగణాలను ఏమని పొగడగలగాలి? తన భక్తుడైన వాడి కోసం అంతలా తగ్గి తన దగ్గర భక్తుల వాడిగా మారిపోతున్నాడు కాబట్టి అంతటి కీర్తిమంతుడు. ఆయన యొక్క సౌశీల్యత అంత ఉదారమైనది అని చెబుతూ ఆయన యొక్క కీర్తి ఎంతో మహత్తరమైనదని, ఎంతో నిజమైనదని, సత్యమైనదని మనకి నమ్మకాన్ని కలిగిస్తున్నారన్నమాట సత్కీర్తి అన్న నామం ద్వారా. అదేవిధంగా మనం చెప్పుకునేది ఎప్పుడు కూడా ఐహిక వస్తు విషయాల ద్వారా కలిగేటువంటి కీర్తి సంపదలు ఏవున్నా సరే అవన్నీ కూడా కాల పరిమితికి అనుగుణంగా ఉంటాయి. పరిమితి అయినవి కొంతకాలం తర్వాత మారిపోవచ్చు, మాసిపోవచ్చు. కానీ భగవద్ అనుగ్రహం వల్ల పొందేటువంటి కీర్తి ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. ఐహిక సుఖాల కంటే పారమాత్మిక సౌఖ్యాన్ని కోరుకున్న వారికి లభించేటువంటి కీర్తి గొప్పది, శాశ్వతమైనది. కాబట్టే స్వామి వివేకానందుల వారైనా, శంకర భగవత్పాదులైన, రమణ మహర్షుల వారైనా, ఇంతటి గొప్పవారందరినీ కూడా ఇన్ని తరాల తరువాత కూడా ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరినీ కూడా కీర్తిస్తున్నామంటే వారు అటువంటి శాశ్వత ఐశ్వర్యాన్ని పొందిన పుణ్యాత్ములు, పరమ పురుషులు. కాబట్టే వారి యొక్క కీర్తి సదా ఎల్లవేళలా ప్రపంచం నలుమూలలా ఆయనని నమ్మిన వారందరి నోటి వెంట ఇప్పటికీ వారి యొక్క ఘనకీర్తి చెప్పబడుతూనే ఉంది అనేది వీరందరూ కూడా మనకి రుజువు చేస్తున్నారు. భగవంతుడు నమ్మిన వారికి కలిగేటువంటి ఉన్నతత్వం ఎటువంటిది, అటువంటి గొప్ప పదవి ఎప్పటికీ శాశ్వతంగా నిలబడుతుంది. ఆ పదవి ఒకరు వస్తే మరొకరికి ఇచ్చేయాల్సిన అవసరం లేదండి. అందరికీ సమానంగా ఆ పదవి పంచబడుతుంది అనేది కూడా. మరి ఇంతమంది మహానుభావులని ఒకే రీతిలో గౌరవిస్తున్నామంటే ఇందులో ఎవరు ఎక్కువయ్యారు, ఎవరు తక్కువయ్యారు? అందరికీ అదే సమభావనతో కూడిన గౌరవం ఇవ్వబడుతుంది. అదే విధంగా అందరూ ఒకే విధంగా కీర్తించబడుతున్నారంటే వారందరూ ఆ సాధనలో అంత గొప్పగా చేరి భగవత్ సమానంగా మారారు కాబట్టి, వారు అలానే సమాజానికి చూపించారు కూడా కాబట్టి నిర్దేశనలన్నీ కూడా. ఈ విధంగా మనం ఆయన యొక్క కీర్తిని, భగవంతుడి యొక్క కీర్తి సత్కీర్తి అని చెబుతూ భగవంతుణ్ణి ఆరాధించే నిజ భక్తులు కూడా అదే విధంగా కీర్తించబడతారు అనేది అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత నామం చిన్న సంశయ. చిన్న భిన్నం అవ్వడం అంటాం కదా, అంటే ఛేదించటం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. కాబట్టి సంశయ అంటే సందేహాలు, చిన్న సంశయ అంటే సంశయం అంతా తీరిపోయింది, నాకు ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయే స్థితి ఏదైతే ఉంటుందో అదే పరమాత్మట. దాన్నే అందుకనే ఆయనకే చిన్న సంశయ అంటే ఆయనను గురించిన ఎటువంటి సంశయం ఎక్కడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంశయానికి లేదా ప్రతి ప్రశ్నకి సమాధానంగా ఆయనే ఉన్నాడు. కాబట్టి అందుకని ఆయనని చిన్న సంశయ అని చెబుతున్నారన్నమాట. కాబట్టి ఆయనకున్న లక్షణాలు, గుణగణాలు ఇవన్నీ కూడా మనకింకా వేరే ప్రశ్నని, అంటే ఇన్ని విధాలుగా ఆయన గురించి చెప్పుకున్న తరువాత నిజంగా భగవంతుడంటే ఈయనేనా, ఈయనని మనం సాధన చేస్తే నిజంగా మనకి ముక్తి లభిస్తుందా, నిజమైన భగవంతుడు లేదా భగవంతుడి లక్షణాలంటే ఇవే ఉంటాయా అన్న ప్రశ్నలు ఇంకా మళ్ళీ మనకి రాకుండా ఉండే అంతగా మన సంశయాలన్నీ తీరిపోయేటువంటి స్థితిని కూడా పరమాత్మే అందించగలడు. ఆయన మాత్రమే అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఉన్నవాడు ఆయన ఒక్కడే అని చెప్పే ఉద్దేశంలోనే ఈ నామం చిన్న సంశయ అని తీసుకోబడిందనమాట. కాబట్టి ఎవరి వల్ల భక్తుల యొక్క సందేహాలన్నీ తీరిపోతున్నాయో, చిన్నాభిన్నం అయిపోతున్నాయో, పటాపంచలు అయిపోతున్నాయో అటువంటి పరమాత్మనే చిన్న సంశయ అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారనమాట.
అదేవిధంగా మరొక అర్థం ఏమిటి అంటే పరమాత్మ సర్వాంతర్యామి, సృష్టించిన వాడు తానే కాబట్టి ఆ సృష్టికి కావలసిన కార్యక్రమాలన్నీ కూడా చూడగలిగిన సమర్థవంతుడు కాబట్టి మరి ఇంకా ఆయనకి వేరే సందేహం కలిగే అవకాశం ఎక్కడుంటుంది. అందువల్ల కూడా ఆయనని చిన్న సంశయుడు అని అనొచ్చటండి. దీనికి గాను శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఒక శ్లోకం చూద్దాం. కరతలామలకవత్ సర్వం సాక్షాత్కృతవతః క్వాపి సంశయో నాస్తి నాస్తి ఇది చిన్న సంశయ. అంటే కరతలామలకం అని ఒక పోలిక వాడడం మనందరికీ అలవాటే కదా. అంటే బాగా తెలిసిన విషయమే, చక్కగా అర్థమైన విషయమే అన్న అర్థాన్ని ఇచ్చే విధంగా ఇది ఉంటుంది కరతలామలకం అని చెప్పే పోలిక. ఆ కరతలామలకం అంటే అర్థం ఏమిటంటే అరచేతిలో పెట్టుకున్న ఉసిరికాయ. కరతల ఆమలకం, ఆమలకం అంటే సంస్కృతంలో ఉసిరికాయ. కరతలం అరచేతి తల భాగం అన్నమాట. ఇది పృష్ఠ భాగం, ఇది తల భాగం కదా. ఇక్కడ పెట్టినటువంటి ఉసిరికాయ, అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎంత స్పష్టంగా అర్థమవుతుందో కనిపిస్తుందో దాని రూపము ఆకారము ఏదైనా సరే ఆ విధంగా ఏదైనా విషయం చక్కగా అర్థమైతే దానికి ఈ పోలికను వాడతాం. అదేవిధంగా భగవంతుడికి కూడా సృష్టికి తన సృష్టికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన ప్రతి విషయము కూడా కరతలామలకమవత్ సర్వం, సర్వం కరతలామలకమవత్, అంత కరతలామలకంగా ఉంటుంది కాబట్టి సాక్షాత్ కృతవతః క్వాపి సంశయో నాస్తి నాస్తి, ఎటువంటి సంశయాలకి అవకాశమే లేదు. నా అస్తి, నా అస్తి అంటే లేవు, ఉండవు అని. కాబట్టి ఎటువంటి సందేహాలకు అవకాశం లేనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు కాబట్టి ఆయనని చిన్న సంశయ అని తెలుసుకుంటున్నాము. కాబట్టి ఎందుకు అంటే సృష్టించిన వాడికి లయం చేసుకునే సమయం కూడా తెలుసు, ఆ సృష్టిని ఎలా నడపాలో తెలుసు, ఎవరిని ఎక్కడ నియంత్రించి చేయించాలో అటువంటి విధి విధానాలన్నీ రచించిన వాడు కూడా ఆయనే. కాబట్టి మనకి ఎప్పుడూ చెప్పుకునేదే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పుకుంటాము. అంటే ఒక చీమ కుట్టవలసిన విషయాన్ని కూడా ఆయనే ఆజ్ఞాపించి చెప్పగలిగినప్పుడు మరి ఇక్కడ జరుగుతున్న ఏ విషయాలు ఆయనకి కనబడకుండా వినపడకుండా తెలియకుండా జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకి తెలియనిదంటూ లేదు. కాబట్టి మరి ఇంకా తెలుసో లేదో, లేదా నా మొర ఆలకిస్తాడో లేదో, నా కష్టాలను కనిపెట్టుకుంటున్నాడో లేదో, నాకు అనుగ్రహిస్తాడో లేదో, ఇలాంటి సందేహాలన్నీ మనకొస్తాయి. కానీ ఆయనకి ఏ సందేహం లేదు. మనల్ని ఎలా అనుగ్రహించాలో కరుణించాలో ఆయన దగ్గర సరైన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి వాటి ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఇందువల్ల ఆయనని చిన్న సంశయ అని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. కొనసాగింపుగా 67వ శ్లోకం కూడా చూద్దాం. ఉదీర్ణ సర్వతశ్చక్షురనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్ విశోక శోకనాశన. ఇందులో నామాలను చూసినట్లయితే ఉదీర్ణ సర్వతశ్చక్షు అనీశ శాశ్వత స్థిర భూషయ భూషణ భూతి విశోక శోకనాశన. ఇవి ఈ శ్లోకంలో కనిపించేటువంటి నామాలు. ఉదీర్ణ అని అన్నప్పుడు ఇప్పుడే ఆయన యొక్క లక్షణ స్వభావాలను తెలుసుకొని వచ్చాం. ఏమని? చిన్న సంశయుడు, ఎటువంటి సందేహము లేకుండా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చేయాలో సకలము ఎరిగినవాడు అని. అంతటి ఉన్నత స్వరూపుడిని, అందరికంటే ఉత్తమమైన వాడినే ఉదీర్ణుడు అని చెప్పుకోవచ్చట. ఎందుకంటే సర్వభూతములకు సంబంధించిన విషయ జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది. ఆయనకు తగ్గట్టుగే ఈ సృష్టిలో జీవులన్నీ కూడా నడుచుకోవాల్సి ఉంది. కాబట్టి అందరికంటే అధికుడైన వాడు కాబట్టి ఆయనని ఉదీర్ణుడు, ఎంతో సర్వశక్తి సంపన్నుడుగా ఉదీర్ణుడు అని చెప్పుకోవచ్చట. అదేవిధంగా భక్తులైన వారందరినీ కూడా అదే స్థాయికి, అంతటి జ్ఞానాన్ని తెచ్చుకునే వారిగా ఎదిగేలా చేసేవాడు, ఉద్ధరించేవాడు అన్న అర్థాన్ని కూడా మనం ప్యారలల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడి లక్షణ గుణగణాలు చెప్పుకుంటున్నాము అంటేనే భక్తుడైన వాడు, సాధకుడైన వాడు కూడా ఆ లక్షణ గుణాలన్నింటినీ కూడా పొందగలిగే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇక్కడి నుంచి కొన్ని నామాలకి మనకి విశ్లేషకులు అర్చనామూర్తి రూపంగా కూడా వర్ణన చెప్పడం అనేది జరిగిందండి. మనకి ఇది ముందు కూడా కొన్ని చోట్ల అలంకారముల గురించి వాటి గురించి వస్తూ ఉంది కదా, ఆ విధంగానే తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా, ఎందుకంటే స్వక్ష స్వంగ అన్న దగ్గర కూడా తెలుసుకున్నాం, అంత అంగ సౌష్ఠవం సుందరమైనది కలిగిన వాడు అని, చక్కటి కన్నులు కలిగిన వాడని అర్థం చేసుకున్నాం కదా. అలా అర్చామూర్తిగా లేదా ఆయన ఎత్తిన అవతారాల పరంగా కూడా కొన్ని అర్థాలు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు కొన్ని నామాలకి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ప్రాకృతికంగా అంటే మనలాంటి సామాన్యుల కంటికి కూడా కనిపించే విధమైనటువంటి రూపాన్ని లేదా అవతారాన్ని ధరించిన వాడుగా కూడా ఆయనని ఉదీర్ణ అని చెప్పుకోవచ్చట. మరి దుష్ట సంహారం కోసం ఆయన ఎత్తిన అవతారాలన్నిట్లోనూ కూడా మానవాళిలో భాగంగానే ఆయన వచ్చాడు, కానీ ఒక ప్రత్యేక దృష్టితోనో ప్రత్యేక వ్యక్తిగానో ఆయన ఎక్కడా వ్యక్తం అవ్వలేదు కదా. మనలాంటి మానవుల తల్లిదండ్రులకి బిడ్డగానే వచ్చి అలానే ఎదిగి ఆ సంసార సుఖ సంతోషాలతోనే కలిసి గడుపుతూ వాటి నుంచి మనకి పాఠాలు నేర్పుతూ తిరిగి తన అవతారాన్ని చాలించాడు దుష్ట సంహారం చేసిన తర్వాత. ఇది మనం ఎన్ని అవతారాల్లో చూసుకున్నా అదే కనిపిస్తుంది. కాబట్టి అలా సామాన్యులకు సైతం వ్యక్తమయ్యే విధంగా అవతారం ఎత్తినవాడు కాబట్టి కూడా ఆయనని ఉదీర్ణ అని చెప్పుకోవచ్చట. అదేవిధంగా మనలాంటి భక్తులు పూజా విధానాలకే పరిమితమైన వారం కాబట్టి, అంతకు మించి ఎదిగే స్థాయికి ఇంకా రావట్లేదు కాబట్టి, అప్పటి వరకు కూడా భగవంతుని ఎలా చూస్తున్నాం అంటే ఆ చిత్రపటాల్లో ఉన్న రూపంలోనూ పురాణ కథల్లో తెలుసుకున్న విధంగాను మనం దేవాలయాల్లో చూసేటువంటి విగ్రహాలలోనూ ఇలానే భగవంతుడిని ఆరాధించగలుగుతున్నాం కదా. కాబట్టి అటువంటి ఆ అవతారాలన్నీ ఆ మూర్తులన్నింటినీ కూడా మనం ఉదీర్ణ అన్న శబ్దంలో గ్రహించవచ్చట. కాబట్టి నిజమైన భగవతత్వాన్ని చూడడానికైతే ఈ చర్మచక్షువులు చాలవు, కానీ ఈ విధంగా చూస్తూ కూడా తరిస్తూ భగవన్నామంతో లేదా భగవద్ ధ్యానంతో అటువంటి అతీత స్థితికి చేరుకోగలిగిన అవకాశం మానవుడికి ఉంది. కాబట్టి అలా ఆ దృష్టికి సైతం అందగలుగుతున్నవాడు అని చెప్పే ఉద్దేశంలో ఇక్కడ మనం ఉదీర్ణ అన్న శబ్దాన్ని తీసుకోవచ్చట. ఆ ఉదీర్ణ అంటే ఆయన యొక్క ప్రకాశత్వాన్ని సూచిస్తుందటండి. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైన శక్తివంతమైన ప్రకాశవంతమైన పరమాత్ముణ్ణి మనం ఉదీర్ణుడు ఉదీర్ణ అని అర్థం చేసుకోవచ్చట. అలాగే ఆయన ఉన్నత తత్వాన్ని, ఇప్పుడు ఆయనకు చెప్పుకున్న గుణగణాలు ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, ఆయన చేసుకునేటువంటి ఇంద్రియ నిగ్రహం కావచ్చు, తన భక్తులపై చూపించే ప్రేమ కరుణ కావచ్చు, వారి కోసం తీసుకునే విశ్వరూపం కావచ్చు, సూక్ష్మరూపిగాను విశ్వరూపిగాను, ఇన్ని విధాల లక్షణాలు గుణ స్వభావాలు ఉన్నవాడిగా ఆయనని మనం ఉదీర్ణ అని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత సర్వతశ్చక్షు అంటే సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు అనుకుంటే సర్వతః చక్షు, అంతా కూడా కన్నులు కలిగిన వాడు. నిలువెల్లా కళ్ళే అంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. సో మరి సర్వవ్యాపి అయిన పరమాత్మ స్వక్షాలో కూడా అదే చెప్పుకున్నాం కదా. అలా అంతటా కూడా కన్నులు కలిగి అందరినీ తన కరుణాపూరితమైన దృష్టితో చూస్తూనే ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంలో సర్వతశ్చక్షు అని తెలుసుకోవచ్చట. ఇందాక అర్చామూర్తిగా మనం విగ్రహ రూపంలోనూ చిత్రపటంగాను అవతార మూర్తిగాను అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అలా చూసినప్పుడు కూడా మరి ఆయన నుంచి దృష్టి మరల్చలేనంత, చూపు తిప్పుకోలేనంత దృష్టి ఆయనపైనే సారించాలనుకునేవంటి మనలాంటి భక్తులు ఎవరైతే ఉన్నామో వారి దృష్టి ఎప్పుడూ కూడా ఆయన వైపే ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ మూల విరాట్టుని చూస్తున్నప్పుడు అలానే తాదాత్మ్యంగా భగవంతుణ్ణి చూస్తూ ఉండాలన్న భావన మనకు కలుగుతుంది కదా. అటువంటి చూపు మరలించలేనటువంటి గొప్ప దృష్టిని తన వైపే సారించి చూడగలిగిన తత్వాన్ని కూడా మనం సర్వతశ్చక్షు, ఆ విధంగా అందరికీ కనిపించేవాడు, అంటే తన వైపు నుండి చూపు తిప్పుకోలేని విధంగా అందరికీ కనిపిస్తున్నవాడు అన్న అర్థంలో కూడా సర్వతశ్చక్షు అన్న నామాన్ని మనం చూడవచ్చు అని చెబుతున్నారు అన్నమాట. కాబట్టి అవతారమూర్తులుగా తీసుకున్న రాముడిగా, కృష్ణుడిగా, నారసింహుడిగా, మత్స్య అవతారంగా, వామన అవతారంగా ఎలా తీసుకున్నా కూడా ఆ అవతారమూర్తులుగా ఉన్నప్పుడు
అలాగే దేవాలయాల్లోనూ మందిరాల్లోనూ ఉన్నటువంటి అర్చామూర్తిగాను ఏ విధంగా తీసుకున్నా కూడా తన వైపు నుండి చూపు మరల్చలేనటువంటి గొప్ప స్వభావుడై ఉన్నవాడు, చిన్న సంశయుడు, ఉదీర్ణుడు అని చెప్పబడుతున్న ఆయననే సర్వతశ్చక్షు కూడా అని అర్థం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకి అంతటా కళ్ళు ఉన్నాయి, అందరినీ చూడగలడు అని చెప్తున్నప్పుడు అంటే ఆయన దృష్టిని దాటగలిగినది, దృష్టికి అందనిది ఏదీ ఉండదు. ఇదివరకు కూడా చెప్పుకునేదే, ఇక్కడ ఎవరూ లేరు కదా అని పిల్లిలా కళ్ళు మూసుకొని పాలు తాగితే పాలు తాగుతూనే ఉంటాం. మనం పిల్లిని పోలికగా చెప్పుకుంటాం కానీ మనం చేసేవన్నీ అలానే ఉంటాయి. కళ్ళు మూసుకొని మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకున్న భ్రమలో ఉంటాం. మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకునేది నిజంగానే భ్రమ. ఆ పరమాత్మ ఎప్పుడూ ఎల్లవేళలా మనందరి వైపు తన దృష్టిని పెట్టే ఉన్నాడు, మన వైపే తన దృష్టిని సంధి చేసి లక్ష్యంగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఒకటి, ఆ భయంతోనూ నడుచుకోవాలి, ఆ ధైర్యంతోనూ ముందుకు వెళ్ళాలి, రెండూ కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు ఆయన దృష్టిని మన వైపే కలిగి ఉన్నాడు అని చెప్పినప్పుడు. కాబట్టి అటువంటి చైతన్య స్వరూపుని యొక్క దృష్టిని ఇక్కడ చెబుతూ సర్వతశ్చక్షు అని ఆయనని సంబోధించి తెలుసుకోవడం సరిపోతుందన్నమాట, తెలుసుకుంటున్నాం అన్నమాట. తర్వాత అనీశః, ఎవరైతే ఇటువంటి భక్తులు ఉన్నారో, ఆయన యందే దృష్టి మరల్చి ఆయన యందే ధ్యానం అనర్చి సాధన చేస్తున్నవారు, వారి యొక్క అధీనంలో ఉండేవాడు, పరతంత్రుడైన వాడు అన్న ఉద్దేశంలో అనీశః అని తెలుసుకోవచ్చటండి. అదేవిధంగా ఈశః అనేది వ్యతిరేకార్థంగా తీసుకుంటే ఎవరి నియంత్రణలోనూ లేని సర్వస్వతంత్రుడైన వాడిగా కూడా ఆయనని అనీశః అని చెప్పుకోవచ్చట. అంటే ఆయనకు ఆయనే ప్రభు, మరి ఇంకెవరూ ప్రభువులు ఆయనకి లేరు అన్న ఉద్దేశంలో కూడా ఆయనని అనీశః అని చెప్పుకోవచ్చట. ఇందాక మనం అవిధేయాత్మ లేదా విధేయాత్మ, విజితాత్మ అన్న అర్థాల్లో చెప్పుకున్నాం కదా. భక్తుడికి వశమైపోయి ఉంటాడు, భక్తుడికి విధేయుడై ఉంటాడు అని. అలా విధేయుడై ఉన్నవాడు ఎప్పుడు కూడా భక్తులకి తగ్గట్టుగానే నడుచుకుంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నా స్వీకరిస్తాడు. కాబట్టి ఆయనని అనీశః అని చెప్పచ్చట. కాబట్టి అలాంటి భక్తులే మనకి శబరి రూపంలో చూసుకున్నా, కూచేలుడు రూపంలో చూసుకున్నా వారిచ్చినది ఏదైనా స్వీకరించగలిగాడు. ఎందుకంటే వారికి బద్ధుడైపోయి ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు. అదేవిధంగా అర్చామూర్తికి మనం చేసేటువంటి స్నానపానాదులు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, మనం రోజు చేసేటువంటి పూజా విధి విధానాలు ఏవైనా కావచ్చు, ఆ స్వరూపంగా ఆయనను ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ విధంగానే వాటిని ఆయన కూడా స్వీకరిస్తున్నాడు. ఎలా ఇచ్చినా, ఇదేంటి ఇక్కడ విగ్రహానికి పెట్టావు, ఈ పటానికి పెట్టావని అనుకోవట్లేదట ఆయన కూడా. అందులోనే నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి అలా ఇచ్చిందైనా సరే నేను తీసుకుంటున్నాను అంటే భక్తికి విధేయుడనై ఉంటున్నాను అనేదే ఆయన చెప్తున్నాడు అనమాట. భక్తికి విధేయుడనై ఉంటాను అనేది అనీశః అన్న శబ్దంలో మరొక్కసారి మనకి అర్థమవుతున్న విషయం. కాబట్టి భగవంతుడి ఆరాధన ఎలా చేస్తున్నా ఆ భగవంతుడి నిజతత్వాన్ని తెలుసుకుంటూ చేయాలే తప్ప మూర్ఖముగానో మూఢనమ్మకాలతోనూ అంధకారమైన భక్తితోనూ కాదు చేయవలసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన ఎలా చేసినా ఏది ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆ ఇచ్చే ఎరుక నిజమైన భగవంతుడిని గ్రహించి ఇచ్చేది విధంగా ఉండాలి. కానీ ఒకరి కోసము, ఎదుటివారి కోసము, ఇంకెవరికో చూపించుకోవడము చేసేదిలాగా ఉండకూడదు, లేదో ఏ భయంతోనూ చేసేదిలాగా కూడా ఉండకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు భక్తుల యొక్క ఎలా స్వీకరిస్తున్నాడని చెప్పుకున్నాము. ఆయనకి మరొక ప్రభువు ఉండడు, ఆయనకు ఆయనే సర్వాధికారి అని చెప్పే ఉద్దేశం కూడా అనీశః అన్న నామంలో మనం గ్రహిస్తున్నాం. తర్వాత శాశ్వత స్థిర, ఇలాంటి అర్థాన్ని ఇచ్చే నామాలు మనకి ముందు శ్లోకాల్లో కూడా వచ్చాయండి. అక్కడ కూడా చూసుకున్నాం. స్థాణు, శాశ్వత, స్థిర, స్థావర, ఇలాంటివన్నీ కూడా ముందు శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి అలాంటి అర్థమే ఇక్కడ కూడా. ఎప్పటికీ కూడా నిలకడగా ఉండేవాడు, స్థిరముగా ఉండేవాడు, శాశ్వతమైన వాడు,
తన నిలకడగా ఉండే లక్షణాన్ని ఇక్కడ మనం శాశ్వత స్థిరగా తీసుకోవచ్చటండి. నిలకడగా ఉండడం అంటే కాలం మారచ్చు, యుగం మారచ్చు, అన్నీ మారిపోవచ్చు కావచ్చు కాక అన్నింటిలోనూ ఎప్పటికీ మారకుండా ఒకేలా ఒకే దగ్గర ఉన్నవాడు కాబట్టి ఆయనని, ఒకే దగ్గర అనకంటే సరే ఒకేలా ఉన్నవాడు, అన్ని వేళల యందు ఒకేలా ఉన్నవాడు కాబట్టి ఆయనని శాశ్వత స్థిర అని కూడా చెప్పుకుంటున్నామట. కాబట్టి కాలం మారినా ఏది మారినా సరే తాను మారకుండా అదే విధంగా ఉన్నవాడుగా ఆయనని శాశ్వత స్థిర అని తీసుకుంటున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్చామూర్తిగా తీసుకుంటే మనం చేసే పూజా విధానాలకు అనుగుణంగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసి అక్కడే మన పూజా విధానాలు అయ్యే వరకు కూడా అక్కడే శాశ్వత స్థానం ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి అంటే మనం ఒక కొత్త విగ్రహం తీసుకొచ్చి ఇదే నా స్వామి అంటే అదే ఆయనగా ఉన్నాడు. పాత దానిలోనే పూజిస్తూ ఉంటే లేదా ఒక చిన్న పసుపు ముద్దని పెట్టుకున్నా లేదా ఇంకేదైనా పిల్లలు ఆడుకునే బొమ్మలాటలో ఇది దేవుడని ఏదైనా పెట్టి వాళ్ళు చేసినా ఏది ఎలా చేసినా కానీ మనకి గ్రామదేవతలను చూస్తాం, శిలలే పెట్టుకుంటాం కదా. ఆ విధంగా ఏ రూపంలో భక్తుడు ఆరాధిస్తున్నాడో ఆ రూపముగా తన స్థానాన్ని మార్చుకోగలిగిన వాడు, ఆ రూపంలో ప్రవేశించి ఉండగలిగిన వాడిగా పరమాత్ముని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ భక్తి వరకు పర్వాలేదు కానీ అది మూఢభక్తిగా మారద్దు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడే చెప్పాడు కదా, విగ్రహారాధన కూడా పర్వాలేదని. అంటే విగ్రహారాధన తప్ప ఎవరూ పట్టట్లేదు కదా, ఆ స్థితి నుంచి పైకి ఎదగడానికి మాత్రమే ప్రయత్నించమని. ఆయన రూపం తీసుకుంది, మనం అలా ప్రార్థిస్తున్నాం కాబట్టి. ఆయనకి మరి రూపం లేదు కదా. మన ప్రార్థన కోసం ఆయన మనం అనుకున్న రూపంలోకి వచ్చినప్పుడు ఆయనను అర్థం చేసుకోవడానికి ఆయన ఉన్న స్థితికి వెళ్ళగలిగిన సాధన కూడా మన దగ్గర ఉండాలి. ఇది మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా శాశ్వత స్థిర అన్నప్పుడు శాశ్వతముగా ఉండేవాడు, నిలకడైన వాడు. మరి మనకి ఎన్నో స్థల పురాణాలు చెప్తూ ఉంటారు కదా, భక్తుడి కోసం వచ్చి ఇక్కడ స్వామి విగ్రహం అయిపోయాడు, ఇక్కడే మూల విరాట్టుగా నిలబడిపోయాడు, స్వయంభూగా వచ్చాడు, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. చాలా మనకి ఎన్నో పురాణ కథలు అంటే చాలా స్థల పురాణాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. భక్తుడి కోసం భగవంతుడు వచ్చినవి. ఆ విధంగా తన భక్తుడి కోసం, తన భక్తుడి శ్రమను తగ్గించడం కోసం తానుగా వచ్చి ఉండే స్థితినే మనం ఇక్కడ శాశ్వత స్థిరాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి అటువంటి భక్తులకు మాత్రమే అది సాధ్యపడింది అనేది కూడా అండర్లైన్ చేసుకుందాం. తర్వాత నామం భూషయ. ఇప్పుడు అలానే చెప్పుకున్నాం కదా, భక్తుడు భక్తుడు అనేవాడు తన భగవంతుణ్ణి ఏ స్థానంలో ఎక్కడ ఉంచాలనుకొని ఉంచుతాడో అక్కడే ఉండిపోతానంటున్నాడు అన్నమాట భగవంతుడు. అందుకని ఆయన్ని భూషయ అంటే ఈ భూమి మీద భక్తుడు ఎక్కడ తనని ప్రతిష్ఠిస్తున్నాడో, ఎక్కడ తనని ఉంచుతున్నాడో అక్కడ తాను ఉన్నట్టే. అందుకనే మరి ఇన్ని దేవాలయాలు ఉన్నా ప్రతి ఇంట్లోనూ మరొక దేవాలయం ఎలా ఉండగలుగుతుందంటే ఆ ఇంటి యజమాని కావచ్చు, ఆ ఇంటిలో ఉన్న భక్తులు వారి భగవంతుణ్ణి ఆ స్థానంలో వారు పెట్టాలనుకొని పెట్టి ఆరాధిస్తున్నారు. కాబట్టి అది కూడా ఆ మన బయట ఉండే దేవాలయాలతో సరి సమానమైనటువంటి శక్తిని సంతరించుకుని ఉంటుంది అక్కడ చూపించేటువంటి భక్తుల యొక్క భావన వలన. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా భూషయ అన్నప్పుడు రామావతారంలో చెప్తున్నారండి. అదేంటంటే లంకని దాటవలసి వచ్చినప్పుడు, ఆ సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు లంకని చేరడం కోసం ఆ సముద్రాన్ని దాటే ప్రయత్నంగా ఎలా దీన్ని దాటే అవకాశం ఉంది అని యోచిస్తూ ఆయన శ్రీరామచంద్రుడు దీక్ష చేసి నేల మీదే తన పడకను ఏర్పరచుకొని భూషయనంగా ఉన్నాడట. ఆ స్థితిని ఇక్కడ భూషయ అని వర్ణించి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇన్ని విధాలుగా అంటే స్వయంభూగా వచ్చినటువంటి కొన్ని శిల్పాలను చూసాం, కొన్ని దేవతామూర్తులను చూసాం. భక్తుడి కోసం భగవంతుడు దిగొచ్చి శిలైపోయిన కొన్ని దేవతామూర్తులు మనకు తెలుసు. మనుషులు వారుగా భావనతో ఇక్కడ ఈ భగవంతుని ప్రతిష్ఠిద్దామని భావించి మా దేవాలయాలు మందిరాలు కట్టించి అక్కడ దేవతా విగ్రహాలు ప్రతిష్టాపన చేసిన కథలు ఎన్నో విన్నాం. ఈ విధంగా స్వయం వ్యక్తమూర్తి, సిద్ధ ప్రతిష్ఠుడు, మానవ ప్రతిష్ఠుడు లేదా మానుష ప్రతిష్ఠుడు అని భగవద్ రూపాలని, భగవత్ ఆకారాలని లేదా భగవత్ శిల్పాలని 3 రకాలుగా చెప్పుకోవచ్చటండి. కాబట్టి భగవంతుడు తనకు తానుగా స్వయంభూగా వెలిసినదంతా స్వయం వ్యక్తమూర్తులు అని చెప్పాలట ఆ విగ్రహాలన్నిటిని. అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మాది దేవతలు కూడా వారి వారి
పాపాలు పోగొట్టుకోవడానికి ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు చేసిన కథలు కూడా చాలా వింటూ ఉంటాం కదా. అలా దేవతల చేత సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన వాళ్ళన్నిటినీ సిద్ధమూర్తులు అని అనాలట. మానవుల చేత ప్రతిష్ఠింపబడినవన్నీ కూడా మానుష ప్రతిష్టామూర్తులు. ఈ విధంగా 3 రకాలుగా దేవతామూర్తులని ఉద్దేశించి చెబుతూ ఆ విధముగా భూమి మీద శయనించిన పరమాత్మని భూషయుడు అని తెలుసుకోవచ్చు అని ఇలాంటి ఒక అర్థాన్ని భూషయ లేదా భూషయుడు అన్న నామానికి చెప్పారు. అదేవిధంగా మనం ముందు నుంచి చెప్తున్నది, ప్రళయకాలం అంతా కూడా ఈ సృష్టినంతా తనలోనే నిద్రింపజేస్తున్నవాడుగా కూడా ఆయనని భూషయుడు అని చెప్పచ్చట. సర్వభూతముల యందు కూడా అంతర్యామిగా ఉన్నవాడు, అందరిలోనూ తాను ఉన్నాడు అనే స్థితిని తెలిపే నామంగా కూడా ఆ పరమేశ్వరుణ్ణి లేదా నారాయణుణ్ణి భూషయుడు అని చెప్పుకోవచ్చట. తరువాత భూషణ. మరి ఇన్ని విధాలుగా విగ్రహాలని ఇన్ని విధాలుగా అర్చనామూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత అలంకరణ చేయకుండా ఉంటున్నామా? అలా భక్తుడు కోరి చేస్తున్న అలంకరణములతో వాటినే భూషణములుగా కలిగి ఉన్నవాడిగా ఆయనని భక్తులచే అలంకరింపబడిన వాడిగా భూషణుడు అని చెప్తున్నారట. అదేవిధంగా ఆయనకున్నటువంటి గొప్ప గుణములు అందరికీ ఎప్పుడు కూడా భక్త సులభుడుగా ఉండే విధానం కావచ్చు, ఆయనకున్న సౌశీల్యత, భక్తులకి సైతం విధేయుడుగా ఉండే గుణం, ఆయన భక్తులకు చూపించేటువంటి ప్రేమ, దయ, ఇటువంటి గుణములన్నీ కూడా ఆ భగవంతుడికి ఆభరణములే. అటువంటి ఆభరణములతో విరాజుల్లుతున్న భగవంతుణ్ణి ఇక్కడ మనం భూషణ అని తెలుసుకోవచ్చు అని కూడా చెబుతున్నారన్నమాట. అదేవిధంగా సర్వజీవుల ఎంతో అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి భూషయుడు అని చెప్పుకున్నాం కదా. అలా అందరిలోనూ అంతర్యామిగా ఉన్న పరమాత్మే ఆయా జీవులకు అలంకరణగా ఉన్నవాడవుతున్నాడట. అందువల్ల కూడా ఆయనని భూషణ అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా ఇన్ని విధాలుగా, ఇన్ని రంగులలో, ఇన్ని వర్ణాలలో, ఇన్ని ఆకారాలలో, ఇన్ని వైవిధ్యమైనటువంటి స్వభావాలతో, లక్షణాలతో చేసిన సృష్టిలో ఉన్న తాను కూడా ఈ సృష్టి చేతే అలంకరించబడి ఉన్నాడు. లేదా ఈ ఇంత వైవిధ్యమైన సృష్టిని ఇంత విభిన్నంగా అలంకరించిన వాడుగా కూడా ఆయనని భూషణుడు. మరి ప్రకృతిలో కనిపించేటువంటి అందాలు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలో కనిపించేటువంటి రంగులు కావచ్చు, ఏమంటారు ఋతుక్రమంగా ప్రకృతిలో సంభవించే మార్పులు కావచ్చు, దానివల్ల వచ్చే అందం కావచ్చు, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఆయనచే ఏర్పాటు చేయబడినవే కదండి. ఎవరు తయారు చేసి ఇచ్చినవి కాదు కదా. ఒక జీవికి ఉండే ఆకారంలో కనిపించే రంగులు కావచ్చు, లేకపోతే దానికి ఉండే లక్షణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా వాటి ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు అని చెబుతూ ఇవన్నీ చేసిన వాడు తానే. అంటే ప్రకృతితో కూడిన అలంకరణని తానే చేసి సృష్టి మీదకి తీసుకొచ్చాడు అన్న ఉద్దేశంలో ఆయనని భూషణ అని తెలుసుకోవచ్చట. అదేవిధంగా తన సంకల్పానికి లోబడే అవసరమైన చోటల్లా దుష్ట సంహారం కోసం అవతారాలు ఎత్తుతూ ఆ అవతారములలో ఆయన చూపించేటువంటి శక్తియుక్తులు కావచ్చు, ప్రేమ, దయ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన లీలా విశేష విభూతులు అని చెప్పుకుంటామట. ఆ విభూతులను కూడా ఆయన యొక్క ఆభరణాలు, అలంకారాలు అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి కృష్ణావతారంలో చేసిన కృష్ణలీలలు, వెన్నదొంగగా కావచ్చు, గోపికలతో ఆట పట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ అవతారానికి ఆయన చేసిన లీలలు కాబట్టి ఆ లీలల ద్వారానే ఆయన ఎప్పుడూ కొలవబడుతున్నాడు కదా. అది ఆ విధంగా కీర్తింపబడుతున్నాడు కాబట్టి ఆ కీర్తికి కారణమైన ఆయన చేష్టలు ఏవైతే ఉన్నాయో అవే ఆయనకి ఆభరణాలుగా చెప్పబడుతున్నాయి. రామావతారంలో ఉన్నప్పుడు అలా తండ్రి మాట ద్రవదాటకుండా ఉండే గుణం దగ్గర నుండి నిగ్రహంగా ఉండగలిగిన, ధర్మబద్ధంగా ఉండగలిగినదే ఆయన అవతారంలో అక్కడ ఆయన మనకి చూపించిన లక్షణ స్వభావాలు. అవే అక్కడ ఆయనకి ఆభరణాలు. అంటే మనిషి యొక్క గుణగణాలకు మించిన అలంకరణ మరొకటి అవసరం లేదు. మనిషి యొక్క స్వభావానికి మించిన ఆభరణం మరొకటి, అంత ఖరీదైనది మరొకటి ఉండదు అనేది ఎంత సుస్పష్టంగా తన అవతారాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడో అర్థం చేసుకుందాం ఇక్కడ.
కాబట్టి తాను చేసిన సృష్టిలో ఇంత వైవిధ్యతను కల్పించి అందాన్ని తెచ్చిన వాడుగాను భూషణుడవుతున్నాడు. తానే అవతారాలెత్తి దుష్ట సంహారం కోసం భూమి మీదకు వచ్చినప్పుడు ఆయా అవతారాల్లో ఆయన అనుసరించిన విధానాలు కావచ్చు, ఆయన చేసిన చేష్టలు కావచ్చు, అనుసరించిన పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ఆభరణాలుగా మారి ఆయన యొక్క సౌందర్యాన్ని మరింత పెంచాయి అనేదాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఇది భూషణ అన్న నామంలో తెలుసుకోగలిగింది. తర్వాత భూతి. భూతి అంటే ఐశ్వర్యమును సంపదను సూచిస్తుందటండి భూతి అన్న శబ్దం. కాబట్టి ఆయనకున్న కీర్తి ఐశ్వర్యము ఇదే అన్నిటికంటే పెద్ద విభూతి అని చెబుతూ అంతటి ఐశ్వర్యవంతుడైన వాడిని భూతి అని చెప్పచ్చు అని అంటున్నారన్నమాట. అదేవిధంగా తన సృజనలో భాగంగా ఉన్న ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఉన్న లక్షణం గుణం ఏదైతే ఉందో అది దానికి ఐశ్వర్యం అవుతుంది. ఒక పువ్వుకు ఉన్న పరిమళం అవ్వచ్చు, దానికి ఉన్న రంగు అవ్వచ్చు, రూపు అవ్వచ్చు, అవి దానికి ఉన్న ఐశ్వర్యములు. ఒక జీవికి ఉన్న లక్షణ స్వభావములు, దాని యొక్క శరీరము, అది కనిపించే విధానము, దానికి ఉన్నటువంటి వేరే లక్షణాలు, అవన్నీ దానికి ఐశ్వర్యములవుతాయి. అటువంటి ఐశ్వర్యములను కలిగించి ఆ ఐశ్వర్యములుగా తానై ఉన్నవాడు కాబట్టి ఆయనని భూతి అని పలకచ్చట, చెప్పచ్చట. అదేవిధంగా తన భక్తులైన వారందరికీ కూడా ఆయనే అయినవాడు. అంటే తన భక్తులైన వారికి తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు, ఇంకా ఏవి తీసుకున్నా కూడా అన్నీ తానుగానే ఉన్నాడు కాబట్టి ఆయనని మనం భూతి అని చెప్పుకోవచ్చట. తర్వాత నామం విశోక. శోకం అనేది లేనివాడు. శతానందుడు, నందిహి అని శాశ్వత ఆనంద స్వరూపంగా పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు మరి శోకానికి తావు లేదు కదా. అందువల్ల ఎటువంటి శోకములు లేనివాడుగా ఆయనని విశోక అని తెలుసుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి శాశ్వత సచ్చిదానంద స్వరూపుడైన ఆయనని విశోక అని కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి అవతారాలు ఎత్తినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన్ని కూడా దుఃఖించిన వాడిగా తెలుసుకున్నాం కదా. రామావతారంలో సీతా వియోగిగా ఉన్నప్పుడు కానీ అలా అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయా అవతారాలు ఎత్తినప్పుడు అక్కడ ఉన్న మానవతా లక్షణాలను చూపించాలి కాబట్టి మానవులందరూ అక్కడ ఎలా చలిస్తారు అనేది తెలియపరచాలి కాబట్టి మాత్రమే అక్కడ ఆయన కూడా అలా వ్యక్తమయ్యాడట. కానీ వాటన్నింటికీ అతీతంగా ఉన్న స్థితి ఆయన ఎప్పుడూ కూడా విశోకుడే లేదా అశోకుడే. అశోక అన్న కూడా అదే అర్థం వస్తుందండి. అటువంటి వాడే కేవలం మానవాళికి చూపించటం కోసం మానవాళి ఎలా స్పందిస్తుంది ఆయా చర్యలను బట్టి అనేది మనకు అర్థం కావడం కోసం ఆ భావనని అక్కడ వ్యక్తం చేశాడే తప్ప పరమాత్మగా ఉన్న ఆయనకి మాత్రం ఇవేవి అంటవు. అందుకే మనం అవతారాలెత్తి భూమి మీదకు వచ్చినా కానీ ఈ పాపపుణ్య ఫలితాలు, ఈ బంధాలు, బంధుత్వాల వల్లే వచ్చేటువంటి అనురాగాలు, ప్రేమలు, బాధలు ఏవి కూడా ఆయనకి అంటవు అని ముందు నుంచి తెలుసుకుంటూనే వచ్చాం కదా. కాబట్టి అదే ఇక్కడ కూడా అర్థమవుతుంది. ఏ అవతారంలో తీసుకున్నా కూడా అక్కడ ఆయన ఎక్కువ వ్యామోహం దేని మీదైనా చూపించాడనుకున్నా, దీనివల్ల ఈ వియోగం వల్ల బాధపడ్డాడని చెప్పుకున్నా అవన్నీ కూడా ఆయా అవతారాలను బట్టి ఆ పరిస్థితులకు ప్రతిబింబించే విధంగా అక్కడ ఉన్న మానవ జాతి కూడా స్పందించేది అదే అని చూపించడం కోసమే తప్ప ఆయన అది కాదు అనేది మనం విశోక అన్న నామంలో తెలుసుకుంటున్నాం. అదే విశోక స్థితిని ఇంకా ఎలా చెప్పారు అంటే శరీరము, బుద్ధి, ఆత్మ, ఈ మూడిటి మధ్య, శరీరము, బుద్ధి, ఆత్మ, ఈ మూడిటి మధ్య సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడే దుఃఖం అనేది ప్రాప్తిస్తుందటండి. శరీరము, బుద్ధి, ఆత్మ ఈ మూడింటి మధ్య ఒక సమతుల్యత లేనప్పుడే దుఃఖం అనేది ప్రాప్తిస్తుందట. మరి ఆ శరీరమే లేనివాడు, అన్నింటికి వేటి మీద రాగభావాలు లేనివాడు, రాగరహితుడు, సచ్చిదానంద స్వరూపుడు, శాశ్వతానందమయుడు, అంతా తృప్తి మాత్రమే కలిగిన వాడు అని పరమాత్మ గురించి చెప్పినప్పుడు మరి ఆయనకి ఇంకా శోకానికి అవకాశం ఎక్కడుంది?
అందువల్ల కూడా ఆయనని విశోక అని తెలుసుకోవచ్చట. అటువంటి విశోక అని చెప్పబడుతున్న భగవంతుడిని శోకనాశన అని కూడా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నదే, ఆయనకి ఏ గుణం ఉందో అందరికీ కూడా దాన్నే ప్రసాదిస్తున్నాడు. కాబట్టి తన భక్తులందరి యొక్క శోకములను కూడా నశింపచేసేవాడు, తీసివేసేవాడుగా ఆయనని శోకనాశన అని అర్థం చేసుకోవచ్చట. ఎటువంటి శోకములు అంటే దానికి కూడా చెప్పారండి. భక్తుడు అవసరాన్ని బట్టి జన్మనెత్తి తన కర్మఫలాలను అనుభవిస్తున్నప్పటికీ తన ఏమంటారు, ఎప్పుడూ కూడా భగవంతుడి వైపే తన ధ్యాస ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలని ఆ భక్త రామదాసో, అన్నమయ్యో, త్యాగరాజో వీళ్ళందరూ కూడా ఆయనని వారి వారి గానాల్లో కీర్తించి ఆరాధించింది, అర్థించింది భగవంతుడిని ఎందుకోసం అండి? తొందరగా తనని గైకొనమనే కదా. అంటే అటువంటి వారందరూ కూడా కేవలం కర్మఫలాల కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ వారి యొక్క నిజభక్తిని చాటి చెప్పుకున్నవారట. అటువంటి భక్తులు బాధపడుతున్నారని తన వియోగాన్ని తట్టుకోలేక తానే వారి దగ్గరికి వచ్చి వారి బాధని, వారి దుఃఖాన్ని తొలగింపచేస్తాడు అని శోకనాశన అన్న నామంలో మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అందుకనే వారికి ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట భగవంతుడు వ్యక్తమవుతూనే ఉన్నాడు. కాబట్టే అంత గొప్పగా ఆయనని వారి కళల ద్వారా కీర్తించటం లేదా వారి సాధనల ద్వారా భగవంతుడిని కీర్తించటం, ప్రశంసించడం చేయగలిగారు. దాన్నే మనందరికీ కూడా అందించగలిగారు. వారి యొక్క రచనల ద్వారాను, పాటల ద్వారాను, గానాల ద్వారాను, గీతాల ద్వారాను ఏదైనా సరే మనకు అందించగలిగారంటే వారు అనుభూతి చెందగలిగారు. కాబట్టి ఆ విధంగా తన భక్తుల కోసం తానే వచ్చి వారికి పరిచర్యలు చేస్తూ వారి దుఃఖాన్ని తొలగింపచేస్తాడట. అంతే కదా, బిడ్డ బాధపడుతుంటే తల్లి చూడగలుగుతుందా? అయ్యో పాపం అని దగ్గరకు వచ్చాయి తన్ని ఉజ్జగించి నచ్చ చెప్పి తన బాధను పోగొట్టేస్తుంది కదా. అదే చేస్తున్నాడు ఆయన కూడా. అదేవిధంగా శోకానికి లేదా దుఃఖానికి ఐహికంగా లేదా భౌతికంగా కారణమైనవేమండి? సంపదలు, ఐశ్వర్యాలు. అవి వచ్చినా బాధే, పోయినా బాధే. ఇవన్నీ అశాశ్వతమైనవి కాబట్టి కొంతకాలాన్నే సుఖాన్నిచ్చి తర్వాత దుఃఖానికి కారకులుగా ఉంటాయి. కానీ భగవంతుడు అనే సంపద ఎప్పటికీ తరగనిది, ఎక్కడికి వెళ్ళిపోయేది కాదు. కాబట్టి ఆ సంపదని పొందిన వాడికి శోకం అనేది ఎప్పటికీ కలగదు. కాబట్టి భగవంతుణ్ణి పొందినవాడు సకలైశ్వర్య సంపన్నుడుగా చెప్పబడి శ్రీమంతుడని శ్లోకంలో నిన్న చెప్పుకున్నట్టుగా ఎలా అవ్వబడ్డాడో అటువంటి శ్రీమంతునికి ఇక దుఃఖం అనేది ఉండదు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి వారి యొక్క సంపూర్ణ సంపదగా, శాశ్వత సంపదగా తానే ఉండి ఎల్లవేళలా వాళ్లతోనే, వాళ్ళ హృదయాలలోనే కొలువుండి వాళ్ళని శోకం నుండి దూరం చేసి సంతృప్తి పరుస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా అంటే ఇంకంతే, ఇక భక్తుడికి సంబంధించే ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి భక్తులు పిలిచిన వెంటనే పలికి వారి యొక్క బాధలను కూడా తొలగించేస్తాడు. అందువల్ల కూడా శోకనాశనుడయ్యాడు. కాబట్టి భగవంతుని ధ్యానించటం వల్ల ఎటువంటి మోహాలు, ఎటువంటి దుఃఖాలు, శోకాలు దరికి చేరవు అనేదాన్ని మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నాయి ఈ నామాలన్నీ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అంతేనండి. ఈ విధంగా భగవంతుని వైపు కలిగే దృష్టి, భక్తి ఏ విధంగా ఉండాలి? అది భగవంతుడితో సరిసమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన లక్షణ గుణగణాలన్నీ మనకు భక్తుడు అనేవాడికి కూడా ప్రాప్తించబడతాయి. ఆ విధంగా ఆ భక్త వల్లభుడైనటువంటి వాడు, భక్త సులభుడైనటువంటి వాడు వారందరినీ తన దగ్గరికి చేర్చుకుని తన పరివారంగా మార్చుకొని తనతోనే ఉంచుకుంటున్నాడు అనేది ఈ శ్లోకాల్లోని నామాల ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి అర్థాలు. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. శ్రీ కృష్ణ.